కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ట్యూషన్ టీచర్ విద్యార్థిని చితకబాదింది. మండలానికి చెందిన ఎల్లప్ప ఈరమ్మ దంపతులు కుమారుడు ప్రవీణ్ రోజులాగే ట్యూషన్కి వెళ్లాడు. ట్యూషన్లో బాలుడు చిన్న తప్పు చేయడంతో టీచర్ విచక్షణరహితంగా దాడి చేసింది. దీంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యి టీచర్ రజనిపై సంబంధిత అధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పేజీ లబ్బర్ పెట్టి తొడుకుంటే చిరిగిన దానికి మేడము ఆ కోపం తట్టుకోలేక పిల్లల మీద 4-10 ఏళ్ళ పైన కొట్టేసింది. ఆ మేడం పట్టణంలో ఏదో ఉందో కానీ ఆ కోపం అంతా తీసి మా పిల్లల మీద చూపించింది. కూలి పనులు పోతాం సార్, పొద్దున్న లేచి నైట్ వచ్చేలోపు చూసే లోపల పిల్లోడు ఏదో నస్తుందమ్మా అంటుంటే మనం తిరిగి చూసే లోపల చాలా ఎట్ల పడినాయి. పోయి నిన్న హాస్పిటల్తో పోయి చూపించుకొని నిన్న వచ్చే రాత్రి అంతా నిద్ర లేదు సార్. మాకు లేదు, హాస్పిటల్కి వచ్చి ఒక మాట కూడా వాళ్ళు మాట్లాడలేదు. మమ్మల్ని బెదిరిస్తున్నారు వాళ్ళు. మీరు ఇంటికి ఆమె ఏమంటుంది, కాదు మేడం ఎందుకు ఇట్లా కొట్టినారంటే బుక్కలు చెప్పినా దానికి ఇన్ని ఎట్లు కొడతారంటే ఇంటికాడికి వచ్చి మీరు ఏం మాటలు మాట్లాడతారు పోండి అని మమ్మల్ని చేస్తున్నాడు. మొగుడు చూస్తే చాలా అతి ఘోరంగా మాట్లాడుతున్నాడు. అంటే మేము అట్లా బీదోళ్ళని చూసి చాలా చులకం చేస్తున్నాడు సార్ వాళ్ళు. మేము కూలీనాలు చేసుకుంటాం, రేడే షాప్ ఉంది, పొద్దున పోయి రాత్రి వస్తాం. మేము పిల్లల్ని చూసే లోపు మాకు అసలు మనసు అనేది ఆగడం లేదు. రాత్రి అంతా నిద్రే లేదు మా ఇంటికి. పిల్లోనికి ఆ ఏట్లు పడే లోపల ఆ బడి మానేసి ఏదో కూలీనాలు చేపించుకుందాంలే అనుకుంటున్నాం పిల్లల్ని. ఇక్కడ సంజయ్ స్కూల్లో పనిచేస్తారు సార్ మేడం. ఇక్కడ ట్యూషన్ పెట్టిపోయింది. ట్యూషన్లో చాలా అతి ఘోరంగా కొట్టేసింది పిల్లల్ని. మా ట్యూషన్ నుంచి వచ్చిన వెంటనే నాన్న నాకు నస్తుంది ఇదంతా ఏమకంత అంటుంటే ఏమైందిరా అంటే లబ్బడి చేసుకుని తిరిగిన దానికి మేడం నాకు చాలా ఏట్లు కొట్టింది. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ట్యూషన్ టీచర్ విద్యార్థిని చితకబాదింది. మండలానికి చెందిన ఎల్లప్ప ఈరమ్మ దంపతుల కుమారుడు ప్రవీణ్ రోజులాగే ట్యూషన్కి వెళ్లాడు. ట్యూషన్లో బాలుడు చిన్న తప్పు చేయడంతో టీచర్ విచక్షణరహితంగా ప్రవర్తించింది. దీంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. టీచర్ రజనిపై సంబంధిత అధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. మా కరెస్పాండెంట్ మస్తాన్ పూర్తి సమాచారం అందిస్తారు. మస్తాన్, అసలు ఎందుకు అంత విచక్షణరహితంగా టీచర్ ఆ బాలుడి పైన కొట్టింది? అసలు ఏం జరిగింది? ఆలూరు మండలం కేంద్రంలోని ప్రైవేట్ స్కూల్లో పనిచేసే ఒక టీచర్ అయితే కనుక తన సొంత గృహంలో అయితే కనుక ట్యూషన్ ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. అందులో భాగంగా ఒక పిల్లవాడు అయితే కనుక ప్రవీణ్ అనే పిల్లవాడు ఎల్కేజీ యూకేజీ చదువుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే నిన్న సాయంత్రం ట్యూషన్ కి వెళ్ళిన పిల్లవాడి చిన్న తప్పు చేశాడంటూ వార్తలు పడేలా కొట్టిన టీచర్ ఇప్పుడు దుమారం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే చిన్న పిల్లవాడని చూడకుండా అంత విచక్షణ రహితంగా కొట్టడంపై పలు విమర్శలు అయితే కనుక వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంగ్లీష్ టీచర్ గా రజని పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే ట్యూషన్ సొంతంగా తన గృహంలో ఏర్పాటు చేస్తుందో ఆ ట్యూషన్ లో చాలా మంది పిల్లలు అయితే కనుక వెళ్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే చిన్న పిల్లలు యూకేజీ చదువుతున్న పిల్లోడు ఇంత దారుణంగా కొట్టడంపై ఆ స్థానికులు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ పిల్లోని హాస్పిటల్ కి తీసుకెళ్లి నిన్న రాత్రంతా కూడా ఆ పిల్లోనికి సేవలు చేసిన తల్లిదండ్రులు, డాక్టర్లు కూడా ఇంత విచక్షణ రహితంగా కొట్టడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన పూర్తిగా అధికారులు చర్య తీసుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్థానికులు కావచ్చు, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొనింది. అదేవిధంగా ఏదైతే కనుక ఆలూరు ప్రాంతం అంటేనే పశ్చిమ ప్రాంతం, అదేవిధంగా ఏదైతే నీరు అందక పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి, వలసలు ఎక్కువ వెళ్లే ప్రాంతము, అక్కడ చదువుకోవడమే ఒక పెద్ద గగనంగా మారుతున్న నేపథ్యంలో ఇలాంటి పిల్లలపై ఇలాంటి దాడులు జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు స్కూల్ కు పంపించాలంటేనే భయపడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇంతవరకు అసలు టీచర్ పైన చర్యలు తీసుకున్నారా లేదా అధికారులు? ఇప్పటికైతే కనుక ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏదైతే కనుక బాధితుడి పిల్లవాడి తల్లిదండ్రులు అయితే కనుక వారి ఇంటి దగ్గర వెళ్లి అడగడం జరిగింది. ఎందుకు ఇంత విచక్షణ రహితంగా కొట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది, తప్పు జరిగితే చిన్నపిల్లల తర్వాత తప్పు చేస్తారని కూడా చెప్పిన పరిస్థితి. కానీ వారిపైనే రుబాబు చూపించి వాళ్ళని గెంటేసిన పరిస్థితి నెలకొనింది. వీళ్ళైతే కనుక ఇప్పటికైతే హాస్పిటల్లో పిల్లడికి చికిత్స అందిస్తున్నారు. దీని తర్వాత ఏదైతే స్టేషన్ కి వెళ్ళి కూడా కంప్లైంట్ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. స్థానికంగా అధికారులు దీని మీద పూర్తిగా స్పందించి
చర్యలు తీసుకోవాలి ఆమె పైన అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజు కొన్ని గంటల్లోనే తెలిసిపోతుంది ఎలాంటి చర్యలు తీసుకుంటారు, స్థానికంగా అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా మాకు తెలిసే అవకాశం ఉంది. రైట్ మస్తాన్, థ్యాంక్ యూ.